వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అధికారుల బదిలీలపై చంద్రబాబు ఫోకస్. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై వేటు పడే ఛాన్స్. విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ వివరణ. రాజకీయ కక్షతోనే విచారణ అంటూ విమర్శలు. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు. 20 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఫోకస్. లోటస్ పాండ్ సెంట్రీని తొలగించిన అధికారులు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టుల హతం. జవాన్ మృతి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ పోలీసులు కూంబింగ్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గత 2 రోజుల నుంచి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా కుటూల్ పరగడ్ బేడకు సంబంధించి కొండంత మెట్టు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య గత 2 రోజుల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఒక ఎదురుకాల్పులో ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందడంతో పాటు ఒక పోలీస్ జవాను కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అతన్ని రాయగఢ్ తరలించడం జరిగింది. అదే కాకుండా గత కొన్ని రోజులను చూస్తే ఇటు ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఏరియాలో రోజు నిరంతరం ఇటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టుల పైన ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం చూస్తే ఇటు పోలీస్ స్టేషన్ కు నేరుగా వెళ్లి మావోయిస్టులు బాంబులు కూడా విసిరేయడం జరిగింది. అదే కాకుండా బాంబులు వాళ్ళు విసిరేసిన తర్వాత కూడా ఇటు పోలీసులు వాళ్ళపైన ఎదురుకాల్పులు జరపడంతో పాటు ఇటు మావోయిస్టులు తీవ్ర నష్టం కూడా పోతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు మావోయిస్టులు ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఈ యొక్క మావోయిస్టులతో పాటు ఈ యొక్క ఎదురుకాల్పులో ఇటు అటవీ ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఒక ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు ఎట్లాంటి టైం ఏ రోజు ఏ ప్రాబ్లం అవుతుందో ఏ ప్రమాదం జరుగుతుందో అన్న అడవి బిడ్డలు మొత్తం వాళ్ళ యొక్క ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే వారు బతుకడం జరుగుతుంది. ఏ క్షణంలో కూడా ఎవరు ఇటు పోలీసులు వచ్చి దాడి చేస్తారా లేదంటే ఇటు మావోయిస్టులు వచ్చి దాడి చేస్తారా అన్న ఒక నేపథ్యంలో ఇటు మధ్యలో సామాన్యమైన ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మావోయిస్టులో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందడం జరిగింది. ఈ 8 మంది కాక ఇంకా భారీ నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి ఉన్న విశ్వాసం సమాచారంతో తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. గతంలో వైసీపీ అధినేత జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులు నిర్మాణం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. గతంలో వైసీపీ అధినేత జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులు నిర్మాణం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలపై జీహెచ్ఎంసీ కన్నెర్ర చేసింది. లోటస్ పాండ్ ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్ కోసం ఏదైతే సెక్యూరిటీ కోసం నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కొరడా జొలిపించడం జరిగింది. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది కోసం గదులను నిర్మించారు. అయితే రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు రావడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. మరి ఈ నిర్మాణాల కూల్చివేతపై వైఎస్ జగన్ కుటుంబీకులు కానీ ఎవరు కానీ స్పందించలేదా వేణు? ఇప్పటి వరకు అధికారికంగా కానీ ఎవరు అక్కడ నుండి రెస్పాండ్ అయితే కాలేదు. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రత కోసం భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా ఈ గదులను నిర్మించడం జరిగింది. అయితే వీటి వల్ల ఆ రూట్ లో వచ్చిపోయేటువంటి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు రావడంతో తక్షణమే వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీరినంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తారని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారని ప్రకటించి ఆ తర్వాతను మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్షాల నోరుకు పనిచెప్పారు. దీంతో రేవంత్ వర్సెస్ విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడిచింది. ఆ సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగింది. దీంతో మరోసారి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రుణమాఫీపై కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్. త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
రుణమాఫీ కసరత్తు నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రుణమాఫీపై రైతులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. అయితే సంపన్నులకు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలన్న వినతుల మేరకు అర్హులైన రైతులకే సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రుణమాఫీ కోసం బంజరు భూములు తాకట్టు పెట్టే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలని భావిస్తుంది. ఈ సొమ్ముతో రైతుల పంట రుణాలన్నీ తీసేయవచ్చారని, ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తాకట్టు భూములను విడిపించుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో 760 ఎకరాలను గుర్తించింది. వీటి విలువ దాదాపు 48 కోట్ల ధర ఉంటుందని అంచనా వేస్తుంది. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అంటూ ప్రశ్నించారు. అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని, భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఒప్పందాలపై గతంలో ఆరోపణలు చేసిన రేవంత్ ఉత్తమ్లను కూడా కమిషన్ విచారించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కమిషన్ విచారణకు గడువు పొడిగించాలని కోరారు. పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ జరుపుతూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో పవర్ పర్చేజ్ సంబంధించి అటా ఇటా ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే. ఈ విషయాన్ని ఎటు తేల్చుకోలేకపోతున్నారాయన. ఇదే అంశాన్ని బహిరంగ సభ సాక్షిగా బహిరంగంగా వెల్లడించారు. ఇంతకీ రాహుల్ను అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య ఏంటి? అటైతే వచ్చే లాభమేంటి, ఇటైతే వచ్చే ఇబ్బందులేమిటి? ఇంతకీ రాహుల్ ఈ ఇష్యూలో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ శ్రేణులను సైతం వేధిస్తున్న ప్రశ్న ఇది. కేంద్రంలో అధికారం అందుకోలేకపోయినా ఎన్డీఏ కూటమిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేలా చేసింది ఇండియా కూటమి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ. అవును, 2019 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో సాధించింది. 99 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా సొంతంగానే 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికొచ్చారంటే అందుకు కారణం నిస్సందేహంగా రాహులేనని చెప్పాలి. భారత్ జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూశారాయన. తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కులగణన సహా పలు అంశాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఇక రాహుల్ యాత్రలతో హస్తం శ్రేణులు సైతం కదం తొక్కాయి, మరింత హుషారుగా పనిచేశాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మంచి ఫలితాలే సాధించింది. అయితే స్వయంగా కేరళలోని వైనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి బరిలో దిగిన రాహుల్ను ప్రజలు 2 చోట్ల ఆదరించారు. దీంతో తిరుగులేని విజయం సాధించారు. अब भैया मैं आपको बता रहा हूं, अब हमारे पास पार्लियामेंट हाउस में सेना बैठी हुई है, सेना बैठी हुई है. इस बार हमारी पूरी कोशिश होगी, ऑपोजिशन में बैठे हैं
मगर अग्निवीर को ऑपोजिशन में रद्द करने की कोशिश करेंगे। ये आपने जो वोट दिया है और रायबरेली के हर एक व्यक्ति ने जो दिया है, ये राजनीतिक डिसीजन नहीं था, ये मोहब्बत का डिसीजन था और इस बात को मैं जिंदगी भर नहीं भूलने वाला हूं। मैं रायबरेली का सांसद हूं, मगर जो मैंने आपसे कहा था, जो भी रायबरेली में होगा वो अमेठी में भी होगा। तो आप सबको मैं दिल से धन्यवाद करना चाहता हूं। आपने हिंदुस्तान की राजनीति बदल दी और आपने पूरे देश को मैसेज दिया कि हम नफरत के खिलाफ हैं, मोहब्बत की दुकान खोलेंगे और देश की राजनीति बदलेंगे। సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు రాహుల్ గాంధీని తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. నిబంధనల ప్రకారం 2 స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే రాహుల్ గాంధీ వైనాడ్ను వదులుకుంటారా, లేదంటే రాయ్బరేలీ ఎంపీగా తప్పుకుంటారా అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు రాహుల్ సైతం ఇదే అంశంపై విస్తృతంగా ఆలోచిస్తున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేనా, అసలు తాను ఎటువైపు మొగ్గు చూపాలో అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా 2 నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. కేరళ పీసీసీ నేతలు మాత్రం వయనాడ్ లోక్సభ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి గాంధీల కుటుంబానికి చెందినవారు అమేథీ, రాయ్బరేలీల నుంచి పోటీ చేస్తున్నారు. వారికవి సొంత నియోజకవర్గాలు. రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ పలుమార్లు పోటీ చేసి తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి చోటు నుంచి రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో సహజంగానే ఆయన ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తారని, వయనాడ్ను వదులుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కేరళ నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ ఇప్పుడు వయనాడ్ను వదులుకోవాలని భావిస్తే అందుకు గల కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ అలా చేయడానికి ప్రధాన కారణం రాయ్బరేలీ స్థానంలో గెలవడం ఒక్కటే కాదు, పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ చేయాలన్న భావనే అని చెప్పాలి. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలంటే ఆ రాష్ట్రంపై మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఎస్పీ ఇక్కడి నుంచి మంచి ఫలితాలు సాధించడంతో ఈ 5 ఏళ్లలో రాహుల్ ఇక్కడి ఎంపీగా ఉండి పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికల నాటికి యూపీలో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఆలోచిస్తున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రాహుల్ గాంధీ ఈ 2 నియోజకవర్గాల్లో ఏ స్థానాన్ని వదులుకున్నా ఆయన పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి రంగంలో దిగేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ ఖాళీ చేసిన ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగవచ్చన్న మాట వినిపిస్తోంది. కేరళలో ఉన్న వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఇలాంటి చోటు నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగి గెలవడం ద్వారా కేరళలోనూ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రియాంక ఎంపీగా ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆ ప్రభావం పొరుగునే ఉన్న తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోనూ ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేస్తుంది, ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సత్యమని సునీత కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 28న అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడుతున్న దృశ్యాలు, ఆడియో రికార్డులను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశించింది. అలాగే అవి ఎక్కడున్నా తీసివేయాలంటూ ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆ కేసు విచారణలో భాగంగా మార్చి 28న ఆయన వ్యక్తిగతంగా హాజరై స్వయంగా వాదనలు వినిపించారు. ఆప్ను ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆ సందర్భంగా ఆరోపించారు. ఆ వాదనకు సంబంధించిన ఆడియో, వీడియోను ఆప్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలా విచారణలను రికార్డు చేయడం హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ రూల్స్ ఫర్ వీడియో కాన్ఫరెన్స్ ఫర్ కోర్ట్స్ నిబంధనల ప్రకారం నిషిద్ధమంటూ ఆ పిటిషనర్ వాదించారు. వీటిని వైరల్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారని వెల్లడించారు. ఇదంతా ఆప్ అరవింద్ కేజ్రీవాల్ కుట్రలో భాగమని ఆరోపించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఒక ఎక్స్ యూజర్ అప్లోడ్ చేసిన ఆడియో రికార్డింగ్ను సునీత కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో రీపోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని తొలగించాలంటూ సునీతతో పాటు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లో సంచలన సంఘటన వెలుగు చూసింది. డబ్బు, ఉద్యోగాలు ఆశ చూపి కొందరు వ్యక్తులు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఈ వ్యవహారం బయటపడింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హైదరాబాద్లో వ్యభిచారం దందా నడుపుతున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగరీత్యా నగరానికి వస్తున్న యువతులనే టార్గెట్ చేసి వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు. హైదరాబాద్లో హైటెక్ విధానంలో వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేశారు. 6 యువతులను రక్షించారు. అయితే వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన సూర్యకుమారి ఈ వ్యభిచార ముఠాకు లీడర్ అని డీసీపీ చెప్పారు. ఆమె 10 మారు పేర్లతో చలామణి అవుతూ నగరంలో మధురనగర్లో నివసిస్తోంది. తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డి అక్కడే ఉండేవాడు. వీరిద్దరూ కలిసి నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించేవారు. 2020లో పీడీ యాక్ట్ కింద జైలుకు పంపిన తీరు మారలేదని చెప్పారు. ఏపీ, పశ్చిమ బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి నగరానికి తీసుకొచ్చేవారని తెలిపారు. అనంతరం వారిని వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకునేవారన్నారు. శేఖర్ రెడ్డి కస్టమర్లకు డేటాను ఒక యాప్లో ఉంచగా వారికి కావలసిన యువతిని బుక్ చేసుకుంటారని చెప్పారు. యాప్ ఆధారంగా కస్టమర్లు చెప్పిన ప్రాంతాలు, హోటళ్లకు యువతులను తీసుకెళ్తారని వెల్లడించారు. సూర్యకుమారి కస్టమర్ల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా డబ్బు తీసుకుంటోందని వివరించారు. గురువారం పంజాగుట్ట ఠాణా పరిధిలోని పార్క్ హోటల్లో పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదా చేశారు. గండిపేటకు చెందిన కిలారు కీర్తితేజ, ఓ యువతి పట్టుబడ్డారు. వారిద్దరి దగ్గర నుంచి ముఠాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీ చేసి సూర్యకుమారి, శేఖర్ రెడ్డి, వారికి సహకరిస్తున్న పశ్చిమ బెంగాల్ వాసి అర్కోజిత్ ముఖర్జీ, తిరుపతికి చెందిన వేణుగోపాల్ బాలాజీని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించామన్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి నిరుద్యోగ యువతులు మైనర్లను వ్యభిచార ఊబిలోకి దింపి దందా నడిపిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఈ మధ్య కాలంలో జగిత్యాల శివారు, చెల్గల్కు చెందిన కొందరు ముఠా సభ్యులు పాఠశాలలో చదువుకునే మగపిల్లల ద్వారా మత్తు పదార్థాలు స్కూల్లోకి చేరవేసి ఆడపిల్లలకు వాటిని అలవాటు చేస్తున్నారు.
మత్తు పదార్థాలకు బానిసలైన జగిత్యాల పట్టణానికి చెందిన బాలికలను ఇటీవల హైదరాబాద్లోని ఓ రేవ్ పార్టీకి కూడా తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. శాండిల్వుడ్ను కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. హత్య కేసు విచారణలో రోజుకో విషయం బయటకు వస్తుంది. ఈ కేసులో ఛాలెంజింగ్ స్టార్, కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామి హత్య కేసులో ఆయనను మైసూరులో అరెస్ట్ చేశారు. తాజాగా దర్శన్ కారు డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పటికే పోలీసుల అదుపులో 14 మంది నిందితులు ఉండగా మరో 3 లొంగిపోయారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు రావడం, వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు కూడా చకచకా జరిగిపోయాయి. హీరో దర్శన్ తన అభిమానిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి దర్శన్ తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తవ్వే కొద్దూ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హీరో దర్శన్ వైవాహిక జీవితం కొంతకాలంగా సవ్యంగా సాగడం లేదు. అందుకు నటి పవిత్ర గౌడ్తో దర్శన్ సాన్నిహిత్యమే కారణమనే ప్రచారం ఉంది. పవిత్ర గౌడ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా, ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. 2016 సంవత్సరంలో కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన బెంగళూరు రెడ్ కార్పెట్ స్టూడియో పేరుతో ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తుంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్కు మంచి పాపులారిటీ ఉంది. దశాబ్ద కాలంగా పవిత్ర గౌడకు హీరో దర్శన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవిత్ర గౌడ కూతురు బర్త్డేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య బంధం వెలుగులోనికి వచ్చింది. వారిద్దరి వ్యవహారంపై గత కొంతకాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారమే రేణుకాస్వామిని కదిలించింది. దర్శన్కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దర్శన్ పవిత్ర తీరును తప్పుబట్టారు. పవిత్ర గౌడపై రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పవిత్ర గౌడను వేధిస్తున్న రేణుకాస్వామిపై ఆగ్రహించిన దర్శన్ తన ఫ్యాన్స్ క్లబ్కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్, కేశవమూర్తిని సంప్రదించాడు. తమ అభిమాన హీరోని తమ వద్దకు వచ్చి సాయం అడగడంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్ తొలుత వారికి 5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటికి రాకూడదని, వారు అరెస్ట్ అయితే అవసరమైన లేఖన ఖర్చులు కూడా భరిస్తారని చెప్పాడు. దీంతో ఈ నెల 8న రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతన్ని కామాక్షి పాళ్యాలోని ఒక షెడ్లోకి తీసుకువెళ్లారు. అక్కడికి వచ్చిన దర్శన్ బెల్ట్తో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతన్ని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్కు తెలియజేసి పరిస్థితిని చక్కదిద్దడానికి మరో 25 లక్షలు తీసుకున్నారు. రేణుకాస్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాలువలో పడేశారు. అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ తుగదీప్ను విచారణ కోసం ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడను కూడా పట్టెనగరికి తీసుకువెళ్లారు. నిఖిల్, వినయ్, కార్తీక్, రాఘవేంద్ర సహా దర్శన్ సహచరులను కూడా ముందుగా అక్కడికి తీసుకువెళ్లి తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.